సో ఇప్పుడు మిమ్మల్ని స్పాట్ లో పెట్టే క్వశ్చన్ అడగబోతున్నాం. శివాజీ గారు, మీకు లయ గారు ఎక్కువ టేక్స్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే లయ సీన్ మధ్యలో నవ్వేస్తుంది అనమాట. అలా తీసుకుంటదే గాని తనకి డైలాగ్ చెప్పడం రాకనో లేదా మర్చిపోయి అలా కాదు. ఓకే రోహన్, నీకు ఎవరితో ఎక్కువ యాక్టింగ్ కంఫర్టబుల్ గా ఉంది, శివాజీ గారితో లయ గారితో? పనిష్మెంట్ ఏమన్నా లేదు, కావాలండి ఎవరిదైనా చెప్పు. నాకు డైరెక్టర్ గారితో వర్క్ చేయడం కొంచెం కంఫర్టబుల్. ఇద్దరిని చెప్పలేదు. ఇప్పుడు లయ గారు, మీకు ఒక సెట్ లో ఒక యాక్టర్ మీద చాలా కోపం వచ్చింది కానీ మీరు ఎప్పుడు చెప్పలేదు, నిజమా అబద్ధం? నాకా నాకు కోపం వచ్చిందా లేదా నాకు గుర్తు లేదు, అసలు ఏం లేదు. ఎవరైనా చెప్తారా వచ్చిందా నాకు కోపం? లోపల తిట్టుకోవడం మాకే తెలుస్తుంది. లోపల తిట్టుకోవడం అనే కాన్సెప్ట్ లేదు. శివాజీ గారు, మీకు మీరు టేక్ లో ఉన్నప్పుడు ఎక్కువసార్లు మానిటర్ చెక్ చేసుకుంటుంది అని ఏ యాక్టర్ మీద ఫ్రస్ట్రేట్ అయ్యారా? ఈ సినిమాలో నేను ప్రొడ్యూసర్ని కాబట్టి కొంచెం కొన్నిసార్లు వచ్చే ఉంటది. ఏ పొద్దాకలు మంటారు చూస్తాను. సో లైక్ మీకు సినిమా మధ్యలో గ్యాప్ తీసుకోవడం హ్యాపీగా అనిపించిందా లేదా బాధగా అనిపించిందా? అంటే కొన్ని రోజులు బాగానే అనిపించింది, ఎందుకంటే ఐ సా ద లైఫ్, పెళ్లి తర్వాత పిల్లలు ఇవన్నీ ఒక దట్ అండ్ లైఫ్ ఐ ఎంజాయ్డ్ కాబట్టి. తర్వాత ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. సో సడన్ గా మరి వాట్ ఎవర్ ఇట్ ఇస్ వచ్చాం, ఇవాళ ఇక్కడ ఉన్నాం. సో మీ ముగ్గురికి ఎప్పుడైనా సరే అది ఈ సినిమా చేసి ఉండకూడదని ఏ సినిమా గురించి అయితే అనిపించిందా? సహజంగా ఏ ఆర్టిస్ట్ కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఇన్వాల్వ్ అవ్వడం. సందర్భాలు ఏమొస్తాయంటే నెక్స్ట్ టైం ఆ డైరెక్టర్ మంచి సినిమా ఇస్తాడేమో, లేదంటే ఆ హీరో మళ్ళీ మంచి అవకాశం ఇస్తాడేమో అని కమిట్ అవుతారు. చేసి ఉండాల్సింది కాదు అనేది అనిపించడం అనేది కొంచెం ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడే అనిపించొచ్చేమో, కానీ నిజంగా అయితే అది నిజం కాదు.